హాయ్ ఫ్రెండ్స్. ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక శ్వేతపత్రం ద్వారా అప్పులు చేశారని చెప్తుంటే 7,00,000 కోట్ల అప్పులు చేశారని ఒకవైపు చెప్తుంటే, మేము అప్పులు చేయలేదు, ఆస్తులు పెంచాము, కావాలంటే చూడండి అంటూ ఒక బుక్‌లెట్ రిలీజ్ చేసింది. ఎక్స్ ప్రభుత్వం అంటే ఎక్స్ పార్టీ, అపోజిషన్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ. సో, దాంట్లో మేజర్‌గా ఏమి వాళ్ళు బుక్‌లెట్‌లో మెన్షన్ చేశారనేది ఇక్కడ న్యూస్ పేపర్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇచ్చారు. వాటిని నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకో మరి దానికి మొత్తం మీరు కంప్లీట్‌గా చూడండి. సో, ఇది కాదు ఇంకా సబ్జెక్ట్ విషయంలో కాదు. ఏదైనా గాని నా ఛానెల్‌ని ఫాలో కండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానెల్. థాంక్ యూ. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఒక భావంతో సృష్టించి టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించి ఆ తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా నడిపించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ బుక్‌లెట్‌లో వాళ్ళిచ్చారు. ఏం సాధించామనేది. సో, ప్రత్యేక రాష్ట్రంలోని 33 జిల్లాలనైతే క్రియేట్ చేశారు. ఆ 33 జిల్లాలు క్రియేట్ చేసేసి 30 జిల్లాలలో కలెక్టరేట్‌లయితే కట్టారంట. వాటికి ఒక 1,650 ఖర్చు పెట్టారు సుమారు. 2014లోని రాష్ట్రంలోని మొత్తం 52 మున్సిపాలిటీస్, 6 కార్పొరేషన్లు ఉంటే, ప్రెజెంట్ వాళ్ళు ఈ 10 సంవత్సరాలలో వాటిని 128 మున్సిపాలిటీస్‌గా, 13 కార్పొరేషన్లుగా పెంచారు. కొత్తగా రాష్ట్రంలో మళ్ళీ ఒక 8,578 కిలోమీటర్ల మేరకు రోడ్డయితే వేశారు. ఇది గాకుండా చెత్త సేకరణ కోసం వాళ్ళు యూజ్ చేసే వాహనాలున్నాయో, వెహికల్స్ ఉన్నాయో వాటిని అప్పుడు వాటికి 2,548 ఉంటే వాటిని 4,713కి పెంచారు. అంటే సుమారు 2,200 పెంచారు. గురుకుల పాఠశాలకు సంబంధించిన విషయంలో 293 గురుకులాలుంటే వాటిని 1,022కి పెంచారు. అండ్ మన ఊరు మన బడి కార్యక్రమంలోని కొత్త బడుల నిర్మాణానికి 7,289 అంటే 7,290 ఖర్చు పెట్టినట్లు, దానివల్ల ఒక 23 లక్షల మంది విద్యార్థులకి ప్లస్ పాయింట్ ఏందంటే లబ్ధి కూరిందని వాళ్ళొచ్చి చెప్పారు ఈ బుక్‌లెట్‌లో. సో, ఎంత జరిగింది ఇదనేది వాళ్ళకే తెలుసు. ఆలయ అభివృద్ధి కోసం ఏదైతే దేవాలయాలున్నాయో వాటి అభివృద్ధి కోసం ఒక 2,800 అయితే ఖర్చు చేశారు. ఆ ఖర్చులో 1,200 ఓన్లీ యాదాద్రికే పెట్టారు. సో, మనకి చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారనేది. నెక్స్ట్ ఆరోగ్య తెలంగాణ కోసం ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచారంట. ఆక్సిజన్ పడకలు పెంచారంట. ఐసీయూ కేంద్రాలు కూడా పెంచినట్లు వాళ్ళైతే ఈ బుక్‌లెట్‌లో కోట్ చేశారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం అయితే సాగించారు. అది ఏ ప్లేస్‌లో చేస్తున్నారో అది సెపరేట్ వీడియో ఉందో చూడండి. 2014 ముందు 3 మెడికల్ కాలేజీలే ఉన్నాయంట. ఇప్పుడు 33 మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఈ 33 మెడికల్ కాలేజెస్ పెట్టేసి ప్రాక్టికల్ చేసేస్తున్నారు. బట్ అంతే ప్రైవేట్ వ్యవస్థ కూడా ఎంత పెరిగిందో మీరే చూడండి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్నొచ్చినాయో మీరే చూడండి. ప్రైవేట్ స్కూల్స్ ఎన్నొచ్చినాయో మీరే చూడండి. సో, మీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎంత పెరిగిందో మీరే చూడండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి 550 మెడికల్ కాలేజెస్ పెట్టారు. 585 కోట్లతో పోలీసు కమాండ్ కంట్రోల్ నిర్మాణం అయితే చేశారు. సో, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఒక సైబర్ టవర్ లెక్క క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసి తర్వాత 137 పోలీస్ స్టేషన్‌ల నిర్మాణం అయితే చేశారంట. వాటికి 654 కోట్లు ఖర్చయినాయి. కొత్త జిల్లాలలో ఎస్పీ కార్యాలయాల నిర్మాణం కూడా చేశారంట. 10 ఏళ్లలో మొత్తం 10.13 అంటే 10,13,000 సీసీ కెమెరాలను పోలీసు వాళ్ళైతే ఏర్పాటు చేశారు. పోలీసులకి సంబంధించిన పోలీసుకి సంబంధించిన వాహనాల సంఖ్య అంటే వెహికల్స్ వచ్చేసి 20,115కి పెంచారు. విద్యుత్ సం విద్యుత్ ఆస్తుల్లో విద్యుత్ ఆస్తుల్లో వచ్చేసి 2014లో ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం మన తెలంగాణలో ఉండే విద్యుత్ సామర్థ్యం వచ్చేసి 7,778 మెగావాట్లు ఉంటే వాటిని ప్రస్తుతం 19,464 మెగావాట్లకైతే మార్చేశారు. సో, వాళ్ళు ఇట్లా డెవలప్‌మెంట్ చేశారు. బట్ డెవలప్‌మెంట్ అనేది సెపరేట్ రాష్ట్రం తీసుకున్న తర్వాత ఇంకా చూపించాలి. సౌర విద్యుత్ వచ్చేసి ఏదైతే సోలార్‌కి సంబంధించిన విషయంలో 74 మెగావాట్ల విద్యుత్ అయితే సరఫరా ఉంది. అప్పుడు 2014లో. 2023 వాటికొచ్చేసరికి 5,741 మెగావాట్లు అయితే క్రియేట్ చేశారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,601 మెగావాట్లు. సో, దీని నుంచి 15,497 మెగావాట్లకు చేరింది. అంటే ఇక్కడ 5,000 నుంచి ఈడ 15,000 అంటే 2 రెట్లు 200 రెట్లు, 2 రెట్లు కూడా కాదు. 200% డిమాండ్ అనేది పెరిగింది. దానికి కారణం ఏందో తెలుసుకోవాలి. విద్యుత్ సంస్థల అప్పులొచ్చేసి 2014లోని రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో 22,423 కోట్లుగా ఉంటే, వాటి ఇప్పుడు 81,000 కోట్లుగా చేరాయి 2023కి. ఆస్తులొచ్చేసి 44,431 కోట్లు 2014లో ఉంటే, ఇప్పుడు ఇది 2023లో 1,37,571 కోట్లు పెరిగాయని, అప్పుల కంటే ఆస్తులు ఎక్కువున్నాయని అప్పులకి 59,000 కోట్లు కాగా ఆస్తుల పెరుగుదల 93,000 కోట్లుగా చేరిందని బుక్‌లెట్‌లో కంప్లీట్‌గా ఇచ్చేశారు. ఇలా ఇంకా 617 కోట్లతో సచివాలయం. ఇది సచివాలయం ఒక చోట ఉన్నదని ఇంకో చోటకి మార్చారు. ఇంకా చూస్తే ఏందంటే 146 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. చిన్న ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకున్న దేవుడు దేవుడే. ఎక్కడైనా దేవుడే. సో, అంబేద్కర్ మనకి రాజ్యాంగ మనకి ఫాదర్ ఆఫ్ రాజ్యాంగం కాబట్టి, మన రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు మనం ఆయనకి రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి, సో, 178 కోట్లతో అమరవీరుల చిహ్నం నిర్మించారు. అమరవీరుల చిహ్నానికి ఒక చిన్న మామూలుగా కట్టేసినా సరిపోతది. 178 కోట్లతో పెద్ద చిహ్నం చేసేసి
మేము గొప్ప అని చెప్పవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా చేస్తే తలసరి ఆదాయం అయితే 151.7% ఉంది. సో, ఇందుట్లో ఎంతమంది మనకి దీంట్లో అయితే అన్నీ కంప్లీట్ ఇయ్యలేదు. ఇంకా ఇన్ని వైన్ షాప్స్ చేశారు. ఎంత రెవెన్యూ పెంచుకున్నారు అట్లా. ఎంత టాక్సెస్ పెంచారు. సో, ఏది ఎట్లా రన్ అయితుందనేది ఇంకా చాలా ఉంటుంది. ఇలాంటి విషయాలు గవర్నమెంట్ సిస్టమ్‌కి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేస్తుంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.